సో ఇక్కడ మనం చూస్తున్నాము జిల్లా పరిషత్ హై స్కూల్ కోహెడ మన హెచ్ఎం సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మన హెచ్ఎం సార్ గారిని ఏం క్వశ్చన్ అడుగుదామంటే, ఇప్పుడు 12 అయిపోయింది సార్, పోలింగ్ టైం కంప్లీట్ అయిపోయింది. సో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ అయింది, ఇంకా ఎలక్షన్ ఎలా జరిగింది, మన అభ్యర్థులు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశారా, పిల్లలకి ఎలాంటి రకమైన అవగాహన కలిగింది, వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా ఉపయోగం అవుతుంది ఈ ఎలక్షన్, కొంచెం చెప్పగలుగుతారా? థ్యాంక్ యూ సార్. 12 గంటలకు పాఠశాలలో నిర్వహించినటువంటి స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు ముగియడం జరిగింది. ఇందులో ఈ ఎన్నికల్లో 94% విద్యార్థులు తమ యొక్క ఓటును వినియోగించుకున్నారు. విద్యార్థులందరూ కూడా వారి యొక్క గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతోనే తీసుకుని వచ్చి ఓటు వేయడం జరిగింది. ఈ ఓటింగ్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులు, పోలింగ్ సిబ్బందిగా వ్యవహరించినటువంటి విద్యార్థులు తమకు కేటాయించిన విధులను 100% వినియోగించడం జరిగింది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు పడలేదు. విద్యార్థులు చక్కని అవగాహన కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడు రాబోయే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠగా ఉన్నది. అయితే గెలుపు ఓటములు సహజము కాబట్టి, గెలుపైనా ఓటమైనా కానీ ఎన్నికల్లో సహజము అనేటువంటి విషయాన్ని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. విద్యార్థులు ఇప్పుడు ఇంకొక గంట తర్వాత, 1 గంట తర్వాత నిర్వహించేటువంటి కౌంటింగ్ తర్వాత ఫలితాలను వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. ఫలితాలు వెల్లడించిన తర్వాత తదుపరి విద్యార్థులకు వారి యొక్క బాధ్యతలను అప్పగిస్తూ వారికి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా. థ్యాంక్ యూ సార్. ఇక్కడే ఈ స్కూల్లోనే, జిల్లా పరిషత్ హై స్కూల్ కోహెడలోనే పూర్వ విద్యార్థి అంట, నాకు ఇప్పుడే తెలిసింది. సో సార్ చదువుకున్నప్పుడు ఇలాంటి ఎలక్షన్స్ కండక్ట్ చేశారా? ఇప్పుడు దానికి అప్పుడున్న విద్యకి ఇప్పుడున్న విద్యకి తేడా ఎలా ఉంది? సో ఈ ఎలక్షన్స్ పిల్లలకి ఏ రకంగా ఫ్యూచర్లో ఉపయోగం పడుతుందో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ మీ అభిప్రాయం ఏంటి? అయితే ఈ పాఠశాల, నా పేరు కందాల రవీందర్. నేను గత 2 సంవత్సరాల నుంచి, అంటే ఇది మూడోసారి భాగంలో గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడనే తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అయితే మేము చదువుకున్నప్పుడు, అంటే గత 40 సంవత్సరాల క్రితము ఇలాంటి ఎలక్షన్ నిర్వహించడం అనేది జరిగింది. సో 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందు తీసుకురావడం వల్ల పిల్లలకి ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువ, ఒక ఓటు వల్ల మన తలరాత ఏ విధంగా మార్చుకోవచ్చు, మరి క్లాస్ రూమ్లో వినేటువంటి ఎక్స్పీరియన్స్ కాకుండా ఓటు ప్రత్యక్షంగా వేయడం ఎలా అవుతుంది, ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకున్నట్టయితే మనము ప్రజాస్వామ్యంలో మన హక్కులని, మనకు ఉన్నటువంటి సదుపాయాన్ని మనం తీసుకోవచ్చో ఈ ఎలక్షన్ ద్వారా పిల్లలందరికీ అర్థమైపోయింది. మరి గతంలో కంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, గతంలో కంటే విద్యా రేటు, అంటే పిల్లలకి అప్పుడు మౌలిక సదుపాయాలు కానీ ఇతరత్వ సదుపాయాలు కానీ తక్కువ ఉండేది. ఇప్పుడు గత 40 సంవత్సరాలకి ఇప్పుడు పోల్చుకున్నట్టయితే అత్యద్భుతమైనటువంటి సదుపాయాలు మన ప్రతి పాఠశాలలో గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి అట్లాగే సబ్జెక్టు కొరత లేకుండా ఉపాధ్యాయులందరూ కూడా అక్కడ ఏ స్కూల్ అయినా సఫిషియెంట్గా ఉండడం జరుగుతుంది. మంచి నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించే అవకాశం పిల్లలకు కలిగింది. సో అలాగే టెక్నాలజీ పరంగా కానీ ఏ విషయంలో కూడా తగ్గకుండా మంచి ప్రామాణికమైనటువంటి విద్యను పిల్లలు అభ్యసిస్తూ ఉన్నారు. సో మా తోటి ఉపాధ్యాయులందరూ కూడా ప్రతి సబ్జెక్టులో ఎక్స్పర్ట్ ఉండడం అనేది ఇక్కడ, అంటే నేను చదువుకున్నటువంటి పాఠశాలలో ఒకప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకున్నట్టయితే విద్యా ప్రమాణం కానీ, బోధన కానీ అన్ని మెలకువల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉండడము నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఒకప్పుడు, అంటే నేను 6th క్లాస్ పీరియడ్లో చదువుకున్నప్పుడు జరిగినటువంటి ఎలక్షన్ మళ్ళీ కనీసం ఒక 40 సంవత్సరాల తర్వాత నిర్వహించడం వల్ల పిల్లలకి మనం ఎప్పుడు క్లాస్ రూమ్లో ఎలక్షన్ జరిగితే ఎట్లా ఉంటుంది, ఓటు యొక్క విలువ ఏంటని మనం మామూలుగా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా, మరి అలాగే ఎలక్షన్ నిర్వహణ భాగం కూడా ఎంత కష్టమవుతుంది, దాన్ని మన ఒక ఓటు మనం అనుకున్నటువంటి అభ్యర్థికి కరెక్ట్ వేయలేకపోతే ఒక్క ఓటుతో తేడాతో ఓడిపోయినట్టు కానీ గెలిచినట్టు కానీ ఎట్లాంటి వాతావరణం ఉంటుందో ప్రత్యక్షంగా పిల్లలు ఈరోజు తెలుసుకునే అవకాశము నేటి ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ ఎలక్షన్ వల్ల అందరికీ అర్థమైపోయిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇది ముందు పిల్లలకి, అంటే మాక్ పార్లమెంట్, అంతకుముందు పాఠశాలలో మేము మాక్ పార్లమెంట్ అని ప్రతిదీ ఒక ఏదో యాక్టివిటీ చేసేవాళ్ళము. ఇప్పుడు మాస్గా ఇలాంటి కార్యక్రమం స్టేట్ మొత్తం నిర్వహించడం వల్ల పిల్లలందరికీ, అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థమయ్యేది ఎంతో కొంత, కానీ ఇట్లా ప్రత్యక్షంగా ఎలక్షన్ నిర్వహించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి వాళ్ళకు అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ ఎలక్షన్స్
ఏ రకంగా మీకు ఉపయోగపడతాయి అనుకుంటాను? అన్ని రకాలుగా లీడర్షిప్ క్వాలిటీస్ ఈరోజు ఎలక్షన్ స్కూల్ కౌన్సిల్ ఓకే ఓకే ఇలా మీరు గెలుస్తారనే కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది, పక్కా ఉంది. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు? 70% దాకా మెజార్టీ మనకి వస్తా అనిపిస్తుంది. 70% కాదు, ఎంత మెజార్టీ ఓట్లు ఎన్ని ఎక్కువ వస్తాయి అనుకుంటారు ప్రత్యర్థి కన్నా? 20-30 ఓట్లు, 20-30 ఓట్లతో మనకి వెళ్తామని అనిపిస్తుంది. ఓకే, అది పక్కా. ఓకే, థ్యాంక్ యూ. స్కూల్ ఎలక్షన్స్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది? అసలు మీరు ఇక ఎట్లా ఫీల్ అవుతాను? నేను ఫస్ట్ టైం పోటీ చేయడానికి గ్రేట్గా ఫీల్ అవుతున్నా. వస్తే ఈ స్కూల్లో ఫస్ట్ క్యాప్టెన్ అనే ఒక పేరు వస్తుంది. అట్లే ఇంకా వచ్చిందంటే నేను నా బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తానని చెప్తున్నాను. ఎంత మెజార్టీతో గెలుతా అనుకుంటాను? 40 మంది లేదా 30. మనకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. బ్యాలెట్ బాక్స్ సీల్ అలాగే ఉంది, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మన కౌంటింగ్ సిబ్బంది దాన్ని ఓపెన్ చేస్తారు. అన్ని ఫస్ట్ ట్రేలో వేసి వాటిని హెడ్ బాయ్, హెడ్ గర్ల్ అండ్ క్యాప్టెన్ అనేది డివైడ్ చేస్తారు. 20 ఐడెంటిఫై చేసుకుంటారు. ఇప్పుడు కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఎలా రెడీ? అయ్యో నా వచ్చేసి మీరు ఓపెన్ చేయి. పెట్టుకోగా ఏ హౌస్ మీరిద్దరు పింక్, మీరిద్దరు ఎల్లో, మీరు వైట్. అట్లా తీసుకొని 20 దాకా అబ్బాయి మళ్ళీ ఎక్కువ ఉండదు. మరి ఓకేనా? పొయ్యి సార్ మీరు జరగండి కొంచెం. మీ బిడ్డ ఏం లేవు, చాలేటబ్బా. చూసుకున్నారా? ఓకేనా? లెక్క పెట్టు బిడ్డ. 20 కానీ నంబర్ 8.
అంతే అంటే పట్టుకోవాలి అంతే పట్టు ఇంకా ఫీల్ నువ్వు ఏదైనా సంతకాలు తీసుకోవాలి వాళ్ళు తీసుకో క్యాన్ ఇచ్చే ఇదిగో ఇలా అందరూ వర్కర్ సంతకాలు తీసుకోవాలి ఎనిమిది అవ్వలేదు ఇంత వంట పిల్లలు చెప్పిట ఓకే రైట్ 20 అందరు పెట్టిరా పెట్టినా బిడ్డ 20 కదా ఆయన ఎన్ని ఉన్నాయిరా ఒకటి తీసుకో అది బయట ఇది బిడ్డ గుర్తుల పోయి చేయరా ఒకటి ఇండ్ల 2 ఇండ్ల అయ్యో ఒకటోది ఇండ్ల ఎప్పుడు ఇదే ఆర్డర్ పోదు ఇక 3 5 ఉంటే పెట్టుకో ఇక తప్పలేమ్మా దానికి పెట్టొక ఇంకో బాక్స్ పెట్టు పెట్టుకో నోట మళ్ళీ విడిచిపెట్టామనుకో హోటల్ First candidate Anjana Soumya 5, B Shivani 25, CV Raman constituency, CH Srivika 7, Shiva Shankar 4, Nikhil 19, Nota 1. శివాని 6 ఓట్ల తేడాతో నిఖిల్ పై విజయం సాధించింది. హౌస్ కెప్టెన్ శివాని, వైస్ కెప్టెన్ నిఖిల్. ఓకే అమ్మా వెళ్ళండి. కంగ్రాచులేషన్ శివాని.